అంటే రెడ్డిగా పుట్టడం మా నేరమా? సరే, నాకైతే అన్యాయం చేయలే, ఏదో పదవి ఇచ్చారు, అది కాదు. కానీ ఏదో ఒక పదవి ఇవ్వలే, చాలా అద్భుతమైన పదవి ఇచ్చినట్టున్నారు. మీరు ఏం ఎందుకో పదవి ఇచ్చారండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మీకు. మీ జీతం ఎంత పెట్టారు చెప్పండి? మీ జీవో 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చారు. 3,85,000 ప్లస్ ఆర్ కేటగిరీ. ఏ మంత్రి వెళ్ళలే విదేశాలకి, మీరు జర్మనీ కూడా వెళ్ళొచ్చు ఉంటారు. ఎంత మంది వెళ్ళారండి? ఇప్పుడు మామూలుగా దావోస్ కూడా వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. చైర్మన్ కాయల వెంకటరెడ్డి గారు కూడా వెళ్ళారు. మంత్రికి ఎంత ఉంటుంది? మంత్రికి ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ మాకు ఉండవు. కానీ నేను అనేది జీతం ప్రాతిపదిక అయితే 6 సంవత్సరాల పనికి 2 సంవత్సరాలు జీతం ఇచ్చారు సార్. 6 సంవత్సరాల్లో నెలకి 4,65,000 సగటున నాది పార్టీ ఖర్చు అయింది. లెక్క చూపిస్తాను కావాలంటే, ఆ షీట్స్ అన్ని మీ స్టూడియోలో చూపించండి. నేను 2 యూట్యూబ్ ఛానల్స్ నడిపా, ఒక వాయిస్ మ్యాగజైన్ నడిపా, voicetelugu.com వెబ్సైట్ నడిపా, దాంతోపాటు ఏదైతే మీడియాకి పంప్ చేశానో వాయిస్ ఈ పేపర్ కూడా నడిపా. ఇవన్నీ పార్టీకి చేసిన సేవ. ఎందుకంటే ఎక్కువ సేవ చేస్తే మనం ఎమ్మెల్సీ కావాలన్న కసితో పనిచేసా, నిజంగా స్వార్థం ఉంది, ఎమ్మెల్సీ కావాలని కసితో పనిచేసా, అవకాశం ఉంది ఇస్తామని చెప్పినప్పుడు అదే వ్యక్తి అడ్డుకున్నాడు. అదే సోకాల్డ్ వ్యక్తే అడ్డుకొని ఇంకొక సేమ్ కమ్యూనిటీకి. ఇప్పుడు నేను దళితులనే కాదు, ఆ ప్రతి కులాన్ని గౌరవిస్తాను. ఎందుకు గౌరవిస్తానంటే, మనం మనిషిగా పుట్టాం. మనం ఏ ఇంట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, దట్ ఈస్ నాట్ ఏ ఆప్షన్ టు అస్. గాడ్ డిసైడ్స్ వీ హ్యావ్ బీన్ బార్న్ దేర్. సో మన గుణం ప్రధానం కదా, మన అర్హత ప్రధానం కదా. ఒక చదువు ఉంది, ఒక క్యాలిబర్ ఉంది, పొలిటికల్గా అతనికి ఒక థింకింగ్ ఉంది, అతను మంచి వక్త, లేకపోతే అక్కడ మండలిలోకి పోతే మన సమస్యల్ని బాగా వినిపించగలడు, ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే తిప్పికొట్టగలడు, రోజు మీడియా అడ్వకేట్గా మనకు వాదిస్తున్నాడు. మీకు తెలుసా, మామూలుగా అటార్నీ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక పోర్ట్ఫోలియోకి ఒక జీతం ఉంటుంది. జీతంతో పాటు వాళ్ళు గవర్నమెంట్ తరపున వాదించే ప్రతి కేసుకి ఒక పేమెంట్ ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల పాటు రోజు ఛానల్స్కి వెళ్ళాం, మా కారులో వెళ్ళాం, మేము అన్ని పనులు తీసేసి వెళ్ళాం. ఇది నా ఒక్కటి సమస్య కదా, అందరు స్పోక్స్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నా. కనీసం మిగతా స్పోక్స్ పర్సన్కి ఒక ఐడి కార్డు తీసుకునే అర్హత లేదా? ఎవరు దొరికితే వాళ్ళతో మాట్లాడించి కింద మాత్రం ఆ రోజు ఛానల్లో అధికార ప్రతినిధి వేసి వాళ్ళకి ఆ డిజిగ్నేషన్ కూడా ఇవ్వకుండా, వాళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా పనిచేయించడం తప్పు కదా. దాంతోపాటు ఏదైతే మీడియా అడ్వకేట్గా పనిచేసే వాళ్ళకి ఒక గౌరవం ఉండాలి, ఆ గౌరవంతో పాటు ఒక అష్యూరెన్స్ ఉండాలి. ఆ అష్యూరెన్స్తో పాటు ఖచ్చితంగా కూడా వాళ్ళకి జరిగే న్యాయం ఏంటంటే, రోజువారీ పెట్టే ఖర్చులన్నీ పార్టీలు ఇస్తాయా? 6 సంవత్సరాలు నేను చేసినందుకు ఇంత చెప్తున్నానే, 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగిందా? 14 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తకు న్యాయం జరిగిందా? ఇప్పటికైనా జరుగుతుందా? జగన్తో ఉన్నారు కదండి. ఏమండి, వాళ్ళకి మామూలుగా ఏంటంటే, ఇప్పుడు కడుపులో ఆక్రోశం ఉన్నా బయట పెట్టుకునే వేదిక లేదు. వాళ్ళు తిట్టే తిట్లు మేము పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఇంటే చెవుల్లోంచి రక్తం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ అభిమానం చంపుకోలేక తిట్టట్లేదు వాళ్ళు. మాకు అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తున్నారు, కానీ నేను చెప్పిన ఈ వ్యక్తులు కోటరీలో ఉన్న వాళ్ళు మాత్రం తిట్టే తిట్లు చెవుల్లోంచి రక్తం వచ్చేలా తిడుతున్నారు. కానీ ఆయన మారడా అన్నా అని అందరూ అడుగుతున్నారు. అది ఇప్పటికి దాదాపు 6 నెలలు 7-8 నెలలు అయింది. ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో జగన్ గారికి వాళ్ళలో ఎక్కువగా అభిమానం లేదంటే, నా కోసం ఏదైనా చేయగలిగిన వ్యక్తులు, అందరికంటే భక్తిని చాటుకుంటున్న వ్యక్తులు, పార్టీని కాపాడుతున్న వ్యక్తులు అని చూస్తున్నారు. శ్రావణ్ గారు, ఆ వ్యక్తుల మీద వచ్చిన ఆరోపణలు, ఆ వ్యక్తుల మీద వచ్చిన అవినీతికి సంబంధించిన అంశాలు ఏవైతే రెగ్యులర్గా టెలికాస్ట్ అవుతున్నాయో, వాటి మీద డిబేట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు కదా. పైగా క్యాడర్ కానీ, సమీక్షల్లో కానీ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు కానీ, ఎంటైర్ పార్టీ కార్యవర్గం ఆ సదరు వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంటే, ఆ వ్యక్తుల్నే నేను ఉంచుతా, ఉంటే ఉండండి, పోతే పోండి అన్న వైఖరితో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే కంటిన్యూ చేసినప్పుడు వలసలు ఆటోమేటిక్. ఆ సదరు వ్యక్తులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళు వదిలిపోరు, ఎందుకంటే వాళ్ళకి లాభం కాబట్టి. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని బీజేపీ చాలా స్ట్రాటజీస్ చేస్తోంది ఏపీలో. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం కూడా బీజేపీ ద్వారా పవన్కి ఉంది అనే వార్తలు. అసలు ఎంత వాస్తవం ఇందులో? ఏ రాజకీయ పార్టీ అయినా ఏం కోరుకుంటుంది? విస్తరించాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు విస్తరించాలి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ అయితే దేశం అంతా విస్తరించాలని కోరుకుంటుంది. ప్రాంతీయ పార్టీ అయితే ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది? అధికారంలో ఉండడం వల్ల పాలసీ మేకింగ్ బాడీగా ఉంటుంది కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఒక సేవా సంస్థలాగా మొదలైన పార్టీ రాజకీయ పార్టీ అనే పేరుతో ఉన్నప్పటికీ, ప్రజలకు మేలు చేయాలంటే అధికారం కావాలనే ఉద్దేశంలో ఏమైనా సిద్ధాంతాలు రూపొందిస్తారు, సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు, ప్రాపగాండా చేస్తారు. ఆ భావజాలంలోకి చరిష్మాటిక్గా కొంతమంది లీడర్లు తయారవుతారు, ఆ పార్టీని గెలిపించుకుంటారు, గెలిపించిన తర్వాత సేవ చేస్తారు. మరి బీజేపీ జాతీయ రాజకీయ పార్టీ.
అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకోవడం, దానికి వేసే ఎత్తుగడలు, దానికి పనికి వచ్చే అంశాలు ఎందుకు తీసుకోకూడదు? సో తప్పేముంది? సో జగన్మోహన్ రెడ్డి గారు అయినా బీజేపీతో జాయిన్ అయి ఉండొచ్చు, కాలేదు. ఎవరితో అయినా జాయిన్ కావచ్చు పొత్తులో. అది పోస్ట్ పోల్ అలయన్స్ ఉండొచ్చు, ప్రీ పోల్ అలయన్స్ ఉండొచ్చు. కామన్ మినిమం అజెండా ఒకటి పెట్టుకొని ఏదైతే రాజకీయం చేస్తారో అల్టిమేట్గా టు సర్వ్ ద పీపులే కదా. అది ఒక ఫ్యాక్టరీ కాదు, అది ఒక కంపెనీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా. కాబట్టి ఖచ్చితంగా కూడా రాజకీయ కోణంలో అది సహేతుకం అని నేను భావిస్తున్నా. ఓకే, ఉండొచ్చేమో. ముఖ్యమంత్రి ఎవరవుతారు, లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఏ కోణంలో ఆలోచిస్తుందంటే దానికి ఉన్న పూర్తి స్వేచ్ఛ అది. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తే బీజేపీ ఇమీడియట్ గా బయటకు వస్తుంది కూటమి నుంచి అనే వార్తలు. అంటే ఇప్పుడు మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్ గా అండ్ ప్రచారక్ అని చెప్తూ ఉన్నారు, మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుండు పురంధేశ్వరి గారి మనసులో మాట. నేను బీజేపీ తరపున ఎటువంటి డిజిగ్నేషన్లో లేను, సాధారణ సభ్యుడిగా ఉన్నాను ఈ రోజున. కాబట్టి అప్పుడు దాకా నేను సెల్ఫ్ మేడ్ డిజిగ్నేషన్ ఏం పెట్టుకున్నానంటే బీజేపీ పాలసీలని ఏదైతే విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నానో అటు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ రాజకీయ సిద్ధాంతాన్ని కలిపి నేను చేసే ప్రచారానికి బీజేపీ ప్రచారక్గా నేను ఉంటానని చెప్పాను. కాబట్టి నేనేమి స్పోక్స్ పర్సన్గా లేను, నేషనల్ స్పోక్స్ పర్సన్. నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో నేను చెప్పదగింది ఒకటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. విభేదాలు అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ అంటారా, లేకపోతే లోపల ఏం జరిగిందో తెలియకుండా బయట మనం స్పెక్యులేట్ చేస్తున్న విధానం అంటారా, పదే పదే రోజంతా స్పెక్యులేషన్ని జనం నమ్ముతున్నారంటారా, అవన్నీ అఫిషియల్గా తేలే వరకు మనకి తెలియదు. దాని తర్వాత జరిగే పరిణామాలు ఊహాజనితం. అయితే పర్మిటేషన్స్ కాంపిటేషన్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేసే లక్షణం ఏదైతే ఉందో దానికి మీడియాకు ఉంటుంది, అది వాళ్ళ హక్కు కూడా. సో దాంట్లో నిజాలు నిర్ధారించుకోవాలి, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలనే నిబద్ధత నాకు.